ఈ వర్షాన్ని భయపడతారా అన్న ఇంతమంది అందరూ ఎవరైనా ముసలోళ్ళు బీపీ షుగర్ ఉన్న ముసలి అయితే అక్కడ ఉండరు కట్టర్ అయితే బయట రావాలి అందరు బయట రండి అందరు అక్కడ అందరూ బయట రావాలి అందరు బయట రావాలి అందరు బయట రావాలి అరే ముసలోళ్ళు అన్న సురేంద్ర అందరు రమ్మని అందరు పంపి లక్ష్మణ్ అందరు రమ్మని అందరు పంపండి మల్లికార్జున ఇక్కడి చక్కర అందరు పంపి జీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై బజరంగ్ బలి. హిందూ బంధువులారా, ఈరోజు మనందరి భాగ్యం ఏమిటంటే కర్ణాటక హంపి కేంద్రంగా దేశమంతటా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ దేశంలో ఉండేటువంటి హిందూ బంధువులందరినీ కూడా చైతన్యపరిచేటువంటి స్వామీజీ హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి గారు ఈ కార్యక్రమానికి రావడం మనందరి సౌభాగ్యం. రెండవది, కొన్ని సంవత్సరాలుగా బండి సంజయ్ గారు వారు ఎంపీ కాకముందు కొన్ని సంవత్సరాలుగా ఈ ఏకతా యాత్రని ప్రారంభించి ఎటువంటి విఘాతాలు కలిగినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ ఏకతా యాత్రను కొనసాగించేటువంటి బండి సంజయ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బండి సంజయ్ గారు మన కరీంనగర్ కేంద్రంగా ఈ రోజున దేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి ఒక మంత్రి బాధ్యత నిర్వర్తిస్తూ ముఖ్యంగా దేశంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కాపాడేటువంటి పద్ధతిలో హోంమంత్రి సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఏకతా యాత్రకి విచ్చేసినటువంటి హిందూ బంధువులారా, మిత్రులారా, ఈరోజు దేశమంతా 140 కోట్ల మంది ప్రజలు దేశభక్తితో ఆనందంగా సగర్వంగా తలెత్తేటువంటి సందర్భం కలిగినటువంటి రోజు ఈరోజు రేపు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సుమారుగా 25కు పైగా దేశాలకి అన్ని పార్టీ యొక్క ప్రతినిధులను పంపించి దేశం చుట్టుపక్కల ఉండేటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదుల గురించి మంతనాలు జరిపేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం, అలాగే సమర్థవంతమైన నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇటువంటి ఒక సౌభాగ్యకరమైనటువంటి స్థితి దేశంలో వస్తుందని మనం ఎప్పుడు ఊహించలే. ఇది 2025. ఇంకొక 10 సంవత్సరాల్లో రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం. మీరందరూ చెప్పండి, ప్రపంచమంతా ఈ రోజున మన వైపు చూస్తున్నటువంటిది. ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు, గాజా యుద్ధం జరుగుతున్నప్పుడు, నిరంతరం యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ 2 స్థితులు చూస్తే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మే 7వ తేదీ, మే 8వ తేదీ, మే 9వ తేదీ, మే 10వ తేదీ 4 రోజుల్లో ఇస్లామాబాద్, పాకిస్తాన్లో 7 చోట్ల ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. 2కు పైగా విమానాశ్రయాల్ని ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అంతేకాదు సుమారుగా 350-400 కిలోమీటర్ల దూరంలో ఎక్కువ పెట్టినటువంటి క్షిపణులతో మొత్తం పాకిస్తాన్ ధ్వంసం చేయగలిగేటువంటి అధునాతనమైనటువంటి ఒక వ్యూహాత్మకమైన రక్షణ ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి దేశం భారతదేశం. అందుకే ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఏమిటండి 4 రోజులు యుద్ధం చేసేందుకు ఆపేశారు అనుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఝలక్ మాత్రమే, ఇది ట్రయల్ మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాదం యొక్క నీరు పడినటువంటి స్థలంలో యుద్ధము ద్వారా మనకు ఆశించేటువంటి, మన చేతిలో ఉండాల్సినటువంటి ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మనం తీసుకునేటువంటి పద్ధతిలో మన యొక్క వ్యూహాత్మక రచన సాగుతుంది. మిత్రులారా, మొట్టమొదటిసారిగా భారతదేశంలో గగన తలంలో ఎగిరేటువంటి విమానయానం, అలాగే సముద్ర తలరంగంలో వెలిగేటువంటి నౌకాయానం,
అలాగే భూ ఉపరితలం మీద ఉండేటువంటి తలం, ఈ అందరూ కూడా మొట్టమొదటిసారి సమన్వయంతో మన రక్షణ మంత్రి, మన ప్రధానమంత్రి కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా మొదటిసారిగా టీం వర్క్ అంటే ఏమిటో ప్రపంచంలో తెలియపరిచినటువంటి దేశం భారతదేశం. మిత్రులారా, మనకు తెలుసు, మన హైదరాబాద్లో మాట్లాడితే హిందువుల మీద కారాలు మిరియాలు నూరేటువంటి ఒక వ్యక్తి సలావుద్దీన్ ఓవైసీ యొక్క కుమారుడు, ఎవరతను, ఎవరాయనే, అసదుద్దీన్ ఓవైసీ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని తీటేటువంటి సందర్భాన్ని కల్పించినటువంటి నాయకుడు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు ఊహించుకోండి, దేశంలో ఉండేటువంటి ఇప్పటి వరకు మనం విమర్శిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా, మన మీద రాళ్లు వేస్తున్నటువంటి వాళ్ళు, మనని పదే పదే ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ గుండెల్లో దేశభక్తి అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో, సరిహద్దులో మన సైనికుల యొక్క పంథా ఏంటో, రక్షణ పాఠం ఏంటో, ప్రతిభలేంటో ప్రపంచానికి చాటి చెప్పేటువంటి మొట్టమొదటి స్థితి మన దేశంలో చూస్తున్నాం. మిత్రులారా, ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ యుద్ధము ఇది మామూలు యుద్ధము కాదు. ఇది నిజంగా ప్రపంచంలో ఒక వ్యూహాత్మక రక్షణాత్మకమైన యుద్ధం. ఇది ప్రతీకాత్మక, కేవలం శత్రువుతో పడినటువంటి యుద్ధం కాదు. ప్రపంచంలో 4 రోజుల్లో ఏ విధంగా చేయాలో, ఏమి చేయాలో ఇటువంటి యోజనాబద్ధమైనటువంటిది ఎప్పుడు మనం ప్రపంచంలో చూడలేదు. మీరు చూశారా, ఎప్పుడైతే పహల్గాములో మన భారతీయ హిందువుల పైన అత్యాచారాలు జరిగినప్పుడు, ఏమండి మతము పేరు చెప్పి పాయింట్లు విప్పి వాళ్ళు ముస్లింలా కాదా అని తెలుసుకునేటువంటి పద్ధతిలో భర్తల్ని చెప్పినప్పుడు, పక్కన భార్యలు రోధిస్తున్నప్పుడు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకుని మన సైన్య రంగము పాకిస్తాన్కి 15 రోజులు టైం ఇచ్చిందండి. 15 రోజులు. ఆ 15 రోజుల్లో వాళ్ళు యుద్ధానికి తయారు కావచ్చు, వాళ్ళ వ్యూహాలు రక్షణలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత మనం వదిలినటువంటి డ్రోన్లు కావచ్చును, మనం పంపించిన రఫేల్ విమానాలు కావచ్చును, మనం చేసినటువంటి చక్ర వ్యూహాలు కావచ్చును, వీటెవటి కూడా వాళ్ళు ఆపలేకపోయాయి. వాళ్ళు వాళ్ళ తుర్కియా దేశం నుంచి 400కు పైగా డ్రోన్లు మన మీద ప్రదర్శించినప్పటికీ మన దేశంలో మొన్ననే అగ్నివీర్ ద్వారా వెళ్ళినటువంటి ఒక 400 మంది 500 మంది వీరులు, సుమారుగా 20 సంవత్సరాల యువకులు ఎక్కడిదక్కడ డ్రోన్లను పగులుకొడుతున్నటువంటి ధ్వంసం చేసినటువంటి స్థితి ఎప్పుడు మనం చూడలేదు మిత్రులారా. అందుకే ప్రపంచమంతా మన యొక్క రక్షణ పాఠవాన్ని ఇవాళ గౌరవిస్తుంది. ప్రపంచమంతా అధునికమైనటువంటి యొక్క రక్షణ పాఠవానికి జేజేలు పలుకుతుంది. భారతదేశం ఇంత అభివృద్ధి సాధించిందా? ఒక ప్రధానమంత్రి యొక్క నేతృత్వంలో మాట్లాడకుండా వ్యూహాత్మకంగా నడిపేటువంటి ఒక ప్రధానమంత్రిని సంయమనంతో ఇవాళ సమాజంలో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడడం కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది మిత్రులారా. గత 10 సంవత్సరాలుగా ఇవాళ ఒక సామర్థ్యం కలిగి ధైర్యం కలిగినటువంటి ప్రధానమంత్రి వారు ఉన్నటువంటి స్థిరంలోనే ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో వారి యొక్క అనుచరులు, వాళ్ళకు ఉన్నటువంటి సహచరులు, వారి దగ్గర ఉండేటువంటి మిత్రులు, వారి యొక్క అడుగుజాడలో ఉండేటువంటి 140 కోట్ల మంది దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం కోసం రక్షణ చేద్దామన్న సంకల్పంతో ఉన్నటువంటి స్థితి. 2025 నుంచి 2047 కోసం ఎదురు చూడండి. రాబోయేటువంటి హిందూ శతాబ్దం మనదేటువంటి విషయాల్లో అందరూ కూడా సంబరాలు చేసుకోవాల్సిన సంబంధం మిత్రులారా. ప్రపంచంలో ఇవాళ మన సైనిక రంగంలో సుమారుగా 23 లక్షల మంది సైనికులు ఉన్నారు. 12 లక్షల మంది సైనికులు కాపలా కాస్తున్నారు. మీరందరూ మనమంతా ఏమండి, మన అందరం కూడా థియేటర్లో కూర్చొని 2.5 గంటల సేపు కూర్చొని మన సినిమా చూస్తున్నామంటే వాళ్ళు నిలబడి సరిహద్దులో కాపలా కాస్తున్నందువలనే కదా అని ఆలోచించండి మిత్రులారా. మన పిల్లలు ఇవాళ బడికెళ్ళి స్కూల్కి వెళ్ళి పాఠాలు చదువుకుంటున్నారు అనుకుంటున్నామే, కానీ ఏ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ పిల్లల తండ్రులు ఆ యొక్క సరిహద్దులో చచ్చిపోతే అనాథం అయ్యేటువంటి పిల్లలు ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో మన పిల్లలందరూ కూడా వాళ్ళ బళ్ళల్లో చదువుతున్నారు. ఆ విధంగా ఈ దేశంలో ఉండేటువంటి సైనికులు చచ్చిపోవడం కోసం, ఆత్మహత్య చేసుకోవడం కోసం సరిహద్దులోకి వెళ్ళట్లేదు మిత్రులారా. తెలుసు, చావు అనేటువంటిది గ్యారంటీ కాదు, అది రావచ్చు పోవచ్చు. కాబట్టి ఈ చావు పైన, శరీరం పైన, దేహం పైన దృష్టి పెట్టకుండా ఈ దేశం యొక్క రక్షణ కోసం పాటుపడేటువంటి సైనికుల యొక్క మనోబలాన్ని పెంచేటువంటి పద్ధతిలో ఇవాళ భారతదేశంలో సుమారుగా 23 లక్షల మంది ఈ దేశంలో పనిచేస్తున్నారు. మిత్రులారా, ఈ దేశంలో ఈ రోజున మనము ఏ హిందుత్వం గురించి మాట్లాడుతున్నామో, హిందుత్వం అంటే అది మతము కాదు, ఉన్మాదం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి మనస్సుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటి స్థితి. ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు ఇండోనేషియా. ఇండోనేషియా దేశంలో సుమారుగా అందరూ 99% ముస్లింలు ఉంటారు. ఒక రోజున పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ఆ ఇండోనేషియాలో పెరేడ్ గ్రౌండ్లో పాల్గొంటున్నప్పుడు ఆ పెరేడ్ గ్రౌండ్లో నిలువెత్తు హనుమంతుని విగ్రహం కనిపించింది. ఆశ్చర్యపోయారు. ఎవరింటికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి చోట పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాడు? పాకిస్తాన్ అధ్యక్షుడు ఆ ఇండోనేషియా అధ్యక్షుని యొక్క ఆఫీస్కి వెళ్ళాడు.
అలాగే ప్రధానమంత్రికి ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరి ఫోటోలు ఉన్నాయి? అక్కడ రాముడి ఫోటోలు ఉన్నాయి, రామ లక్ష్మణుల సీతల యొక్క ఫోటోలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. నేను ముస్లింని, నువ్వు ముస్లింవి, కానీ నువ్వు రాముడిని ఎందుకు పెట్టుకున్నావు? పెరేడ్ గ్రౌండ్ లో ఈ ఆంజనేయ యొక్క విగ్రహాన్ని ఎందుకు పెట్టావు అని అడిగారు. అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే, మేము గతంలో ముస్లింలం, తర్వాత మేము గతంలో అంతకుముందు హిందువులం, తర్వాత మేము ముస్లింలుగా మారాం. ముస్లింలుగా మారి మేము అంతకుముందు దేవాలయాలకు వెళ్ళే వాళ్ళం, తర్వాత నమాజ్ చేశాం. మేము మతం మారాం, కానీ రాముణ్ణి మార్చుకోలేదు, మేము ఆంజనేయుని మార్చుకోలేదు. కాబట్టి ఆంజనేయుడు రాముడు అంటే ఉన్మాదం కాదు సుమా. ఈ దేశంలో కుటుంబాలు ఎలా ఉండాలనేటువంటి విషయం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం, సేవ చేయడం కోసం ఒక రామ బంటుగా ఉండేటువంటి దూత, ఏమండి అతి శక్తివంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు, అలాంటి వ్యక్తి ఇవాళ మనకి కనిపించేటువంటి మహానుభావుడు బజరంగ బలి ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో ఆ హనుమంతుని యొక్క దాసులు మనమంతా. ఆ రామ బంటుని హనుమంతాన్ని మీ పేరు మీరెవరు పరిచయం అడిగితే ఏం చెప్తాడు? హనుమంతుడు. నేను హనుమంతుడు అని చెప్పాడు, రామ బంటు అని చెప్తాడు. ఇవాళ మనం అదే చెప్తున్నాం. మీరెవరు? మేము భారతీయులం, మేము భారత మాత యొక్క బిడ్డలం. మేమంతా మేము ఇంటి దగ్గర మాత్రమే కులాన్ని పెట్టుకొని బయటకు వస్తే హిందువులుగా చెప్పేటువంటి హిందువులం మేమంతా అనేటువంటి ఈ రకమైనటువంటి పద్ధతిలో 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ సమాజంలో పనిచేస్తున్న దృశ్యాలు మిత్రులారా. అందుకోసమే మనం అందరం రాబోయేటువంటి రోజుల్లో ఇది హిందూ ఏకతా యాత్ర. ఏమండి హిందూ ఏకతా యాత్ర ప్రపంచంలో ఏమండి ఏకత అంటే ఏంటి? ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని రకాల వృక్షాలు, పశువులు, పక్షులు ఉంటాయో, వైవిధ్యాలు ఉంటాయో, భారతదేశంలో మనుషుల మధ్య వివక్షలు ఉంటాయి, మనుషుల మధ్య అసమానతలు ఉంటాయి, మనుషుల మధ్య సుమారుగా సమాజంలో ఉండే భేదభావాలు ఉంటాయి. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఏమండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో భారత్ మాతాకి అంటే ఏమంటారండి? అందరూ జై అని పలుకుతారు. ఒకసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్మాణం చేసిన దేశం భారతదేశం. ఏమండి ఈ దేశం ఉన్నప్పుడు, ఈ దేశం పుట్టినప్పుడు, వేదాలు ఆవిర్భవించినప్పుడు దేశంలో ఇస్లాం లేదు సుమా, క్రైస్తవం లేదు సుమా. అవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో వచ్చాయి. కానీ మీకు తెలిసిన ఎటువంటి భూమి ఇది? సుమారుగా 10-15 లక్షల సంవత్సరాల క్రితం రాముడు నడయాడిన భూమి ఇది, కృష్ణుడు నడయాడినటువంటి భూమి ఇది, వేదముల ద్వారా జ్ఞానాన్ని పంచినటువంటి భూమి ఇది. అటువంటి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ప్రమాణాలతో ప్రపంచంలో వెలుగొందుతూ అందరికీ జ్ఞాన భిక్షని, అన్నాన్ని పెట్టేటువంటి భారతదేశం ఇది. మిత్రులారా, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో మన పరిస్థితి ఏంటి? అప్పులు అడుక్కున్నాం మనమంతా. మన గోధుమ లేకపోతే అమెరికా దగ్గర అడుక్కున్నాం. మన యొక్క బీరువాల్లో చూస్తే, ఖజానాలో చూస్తే డబ్బులు అప్పులతో పాల్పడుతున్నాం. మీకు తెలిసిన ఈ 75 సంవత్సరాల కాలఖండంలో ఈ 10 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల జాతీయోత్పత్తి కలిగినటువంటి దేశం మన భారతదేశం మిత్రులారా. ఒకప్పుడు అన్నము లేకుండా గోధుమలు అడుక్కున్న దేశం ఇవాళ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి దేశం భారతదేశం మిత్రులారా. ఈ దేశంలో ప్రపంచంలో ఇవాళ కరోనాతో 83 దేశాలు బాధపడుతుంటే ఆ 83 దేశాలకి ఫ్రీగా ఉచితంగా ఏమండి వ్యాక్సిన్ ని పంపించినటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా. కాబట్టి దేశం ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాగడం కోసం ప్రయత్నం చేస్తుంది, వికాసం చెందడానికి ప్రయత్నం చేస్తుంది. అది కేవలం ప్రధానమంత్రి అనుకుంటే కాదు సుమా. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి, అతను ఏ పార్టీ వాడినప్పటికీ, ఏ కులం వాడినప్పటికీ, ఏ మతం వాడినప్పటికీ ఈ దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయనటువంటి తపన కలిగి, విశ్వాసం కలిగేటువంటి పద్ధతిలో జరిగేటువంటి ప్రయత్నం వాళ్ళ దేశంలో జరగాలి. అందుకోసమే హిందూ ఏకతా యాత్ర. హిందూ ఏకతా యాత్ర అంటే కేవలం రెచ్చగొట్టేటువంటి ప్రసంగాల కోసం కాదు. హిందూ ఏకతా యాత్ర అంటే కులాల వారీగా అసమానతలు, వివక్షతలు పెంచేటువంటి ఏకతా యాత్ర కాదు. ఏకతా యాత్ర భాష, లింగము, రకరకాల భేదాలు ఉన్నప్పటికీ మనందరం హిందువులం, భారతీయులని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పద్ధతిలో ఒక ఉన్నతంగా సాగుతున్నటువంటి ఆదర్శమైనటువంటి యాత్ర ఈ యొక్క ఏకతా యాత్ర. ఈ ఏకతా యాత్రకి నేతృత్వం వహిస్తున్నటువంటి మన బండి సంజయ్ గారిని ఇదే విధంగా కొనసాగిస్తూ, ఆ విధంగా సమాజంలో ఉండేటువంటి వర్గాలందరినీ ఆ విధంగా ప్రేరేపిస్తూ ఈ దేశంలో సామాన్యమైనటువంటి చిన్న చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ దేశంలో అందరి హృదయాల్లో, గుండెల్లో దేశభక్తిని, హిందుత్వ నిష్ఠని పెంచేటువంటి పద్ధతిలో పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున బజరంగ బలి ఎవరైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో, దేశంలో మనకు తెలుసును, మన రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి చెప్పారు, మేము 4 రోజుల యుద్ధం చేశాం. 4 రోజుల యుద్ధాన్ని ఏమండి 4 రోజుల యుద్ధాన్ని విజయవంతంగా ముగించాం. మేమంతా విజయవంతంగా ముగించాం. మేము చేస్తున్నటువంటి 4వ రోజు 10వ తేదీ యుద్ధం చేస్తున్న మరుక్షణంలో మీరు ఊహించారా? అప్పుడున్నటువంటి ప్రధాని, అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళందరూ అందరూ కాళ్ళ వేళ్ళ పడ్డారు. ప్లీజ్
ప్లీజ్ దయచేసి యుద్ధం ఆపండి, యుద్ధ విరమణ చేయండి అని అడుక్కున్నారు కాబట్టి ఈ దేశంలో విరమణ చేశాను తప్ప తలుచుకుంటే ఏమండి పాకిస్తాన్లో ఏ నగరానైనా ధ్వంసం చేయగలిగేటువంటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, రఫేళ్లు భారతదేశంలో ఉన్నాయి మిత్రులారా. అందుకోసమే ఈ రోజున ఏకతా యాత్రలో మనందరం కలిసి మనందరం కూడా ఈ సమాజంలో దేశభక్తులుగా హిందుత్వ నిష్ఠని పెంచే వాళ్ళుగా మనం ముందుకు వెళ్దామని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇంత వర్షం పడుతున్నా కూడా ఈ యొక్క వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చినటువంటి హిందూ బంధువులు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి, హలో, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా నిజంగా అద్భుతం అన్న. మీ అందరు హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ అందరికి నేను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఎక్కడ అనుకున్నారంటే అన్న రాజీవ్ చౌక్ దానిగా ఉన్నారన్న అని చెప్పన్నారు. బయలుదేరేసరికి వర్షం పడ్డది. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో చేసినటువంటి మీ అందరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ ఉత్సాహం చూస్తుంటే, మీ ఆవేశం చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే, మీ హోజ్ చూస్తుంటే నాకు రెండు కళ్ళ నిండా చూస్తుంటే సంతోషాన్ని పట్టలేకపోతున్నాను. నాలో రక్తం ఇంకా ఉరకలేస్తుందన్న, ఇంకా కష్టపడాలని చెప్పి, ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుందన్న మీ అందరు చూస్తుంటే. ఇవాళ ఇప్పుడు కూడా నేను ధర్మం కోసం పనిచేస్తాను. కరెక్ట్ 10 సంవత్సరాల క్రితం ఇదే హిందూ సంగ్రామ యాత్ర, ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు, ఇదే కరీంనగర్లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేసిరన్న. చాలా మంది వీడు పిచ్చోడు, వీడు హిందూ అంటాడు, వీడు పిచ్చోడు, హిందూ పిచ్చోడు అంటారన్న. హిందూ ఏకతా యాత్రను ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేసిరన్న. ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టిరన్న. చాలా మంది, అనేక మంది సూడో సెక్యులర్ వాదులు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తుండని చెప్పి చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరన్న. కానీ ఈరోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడన్న. ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం, ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజుల్లో కూడా మీకోసం పనిచేస్తా. ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా. నేను ఏ రోజు నేను బతికి ఉండాలి, నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా. ఇదే యాత్ర చేస్తుంటే, ఇదే హిందూ ఏకతా యాత్ర చేస్తుంటే నాకు గుండెపొడి వచ్చిందన్న. ఈ స్వామివారి దయ వల్ల, స్వామివారి కరుణా కటాక్షలతో ఈరోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న. కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న. ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్లో పోతుంటే అంబులెన్స్లో 1 సెకండ్ 2 సెకండ్లు నాకు ప్రాణం వచ్చిందన్న. ఆ రోజు తల్లిని వేడుకున్నాను, బతకాలని వేడుకున్నాను నేను తల్లిని. నా కోసం కాదన్న, ఒక్కసారి ప్రాణం ఈ తల్లి, ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి, ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కున్న తప్ప ఇవాళ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా ఆ తల్లి అమ్మవారిచిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాషాయపు జెండాను పక్క పెట్టలే, నా సనాతన ధర్మాన్ని పక్క పెట్టలే, నా దేశాన్ని పక్క పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అరే ఎవరితోనైతుందన్న పాత బస్తీకి పోయి వాణి అడ్డ అనుకునే కాడ, వాణి అడ్డ అనుకునే కాడ ఎవరితోనైతుందన్న మీటింగ్ పెట్టేద్దాము. ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చా నా కొడుకులను అడ్డుకొని అక్కడ జై శ్రీరామ్ అని గర్జించే దమ్ము ఎవరికి ఉందన్నా ఒక్కసారి ఆలోచించినన్నా.
ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం. హిందూ సమాజం ఒక్కరితే దేన్నైనా సాధించగలం, ఎక్కడైనా కాసేపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామన్నటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనమన్న. ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తల్లి వస్తారన్న ఇంత భారీ వర్షంలో. వచ్చిందన్న ఆలోచన అందరికీ. పెహల్గాం సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే. ఎస్, హిందూ సమాజానికి ఆపదస్తే అందరము ఒక్కటి కావాల్సిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం 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 అన్న. మతం పేరడికి చంపిరన్నా, హిందూ వంట చంపిరన్నా, బట్టలిప్పి అవయవాలు చూసి చంపిరన్నా. వదిలిపెట్టినవన్నా? నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా, ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిండన్నా, ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్లిపోయాలని నా దేశం వైపు ఎవడైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్లో చొరబడి అరే మసూద్ అజర్ అనే ఉగ్రవాది కుటుంబాన్ని 14 మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ. అటువంటి సైన్యం భారత సైన్యం అన్న. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 3,000 మందిని చంపి 6,000 మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. కానీ నా నరేంద్ర మోడీ, నా భారత సైన్యం పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కేవలం 15 డేస్ 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చైనా నుంచి అత్యధికమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. ఇలా పాకిస్తాన్ కు గడగడలా నుంచి అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బతిలాడే స్థాయికి తీసుకొచ్చిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. అనే రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి, పాకిస్తాన్ లో అభిమానులరన్నా. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుతుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫిల్ విమానాలు ధ్వంసమైనయో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి. చెప్దామన్నా ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామని రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందన్నా. ఒక అవగాహన లేని నాయకుడు, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈ రోజు దేశాన్ని ఏలాలని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు
ఇవాళ ఈ దేశంలోని సైనికులను అవమానపరచడమే, ఈ దేశం కోసం బలిదానమైన సైనికులను అవమానపరచడమే, ఈ దేశంలో అవసరమస్తా నేను కూడా సైనికుడిగా మారుతా, నేను కూడా సరిహద్దులో పెడతా, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ భారతీయుల మనోభావాలను అవమానపరచడమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలైన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. అరే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం చెప్తున్నారు, పాకిస్తాన్ ముక్కలు చేసింది ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసిన ప్రభుత్వం పార్టీ మీదైతే పక్కనే ఉన్న పీఓకను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన బాధ్యత రాకూడదు రేవంత్ రెడ్డి గారు. అది ఇలా పీఓక వెళ్ళిన కానీ ఇలా కాశ్మీర్లో విధ్వంసం జరిగేది, కాశ్మీర్లో హిందువుల మీద హత్యాకాండ జరిగేది, కాశ్మీర్లో పండితుల మీద హత్యాకాండ జరిగేది, కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగిరేది, కాశ్మీర్ టెర్రరిస్టుల గడ్డగా మారింది. ఇవన్నిటి పీఓకేకి వెళ్ళవాలన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతెందుకన్నా హైదరాబాద్లో రోహింగ్యాలు కూడా పంపలేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను, ఇతర దేశాల నుంచి పాస్పోర్ట్ లేకుండా వీసాలు లేకుండా వచ్చి ఈ దేశంలో సత్రంగా భావించుంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇక్కడ పాస్పోర్ట్ వీసా లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు. దాంతో పాటు వాళ్ళను బామర్దు లెక్క, సొంత ఇంటి అల్లుని లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కు దమ్ముంటే నీ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ సెర్చ్ చేయండి. ఎవడు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించే దమ్ము మీకుంటే వెంటనే కాటన్ సెర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం, ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి, నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి. మాకు చేత కాదు, రోహింగ్యాలు పంపడానికి మాకు చేత కాదు. వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు పాస్పోర్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం, మేము పంపమని చెప్పి మీరు లేఖ రాయండి ప్రధానమంత్రి గారికి, లేకుండా అమిత్ షా గారికి. వాళ్ళని ఏ విధంగా మెడలు పట్టి బయట రూపుతామో ఇలా కేంద్ర బలగాలు చూసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందనే విషయాన్ని ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం. ఎన్ని రోజులు భరిస్తామన్నా? అందుకే ఒక్కసారి ఉంచాడన్నా, పేల్గాం సంఘటన జరిగింది, అయిపోయింది. మళ్ళా కొన్ని రోజులు ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, నేను హిందూ అని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా, కాసేపు జెండా బట్టి జై శ్రీరామ్ అనేవాడు హిందూ కాదన్నా, పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా. ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపద వస్తే, హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకొని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అన్నా. ఎన్ని రోజులు బతుకుతామన్నా? ఇలా బయలుదేరమంటే ఇంటికి వేదానికి గ్యారెంటీ లేదన్నా. కానీ బతికిన రోజు ధర్మం కోసం పనిచేయరన్నా, ఒక గొప్ప కార్యం చేయరన్నా, ఒక గొప్ప కార్యం చేయండి అన్నా. నేను నా ధర్మం కోసం పనిచేసిన మీ పిల్లలు చెప్పుకుంటారన్న భవిష్యత్తులో మా నాన్న హిందూ ధర్మం కోసం పనిచేసిండు, మా నాన్న నా కాశాబు జెండా కోసం పనిచేసిండు, నా నాన్న హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిండు, నా నాన్న హిందూ ధర్మానికి ఆపదొస్తే ఏ రోజు ఇంట్లో లేడు, బయటకు వచ్చి యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కల్పించండి అన్న. పిరికితనం కాదన్నా. పహల్గాం పోయి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయించిండు, భారత సైన్యం యుద్ధం చేసిండని చెప్పుకోవడం కాదన్నా. మనం ఏం చేస్తాం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం అన్నో ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేనా
ఇలా చైనా టెక్నాలజీని కూడా ఇప్పుడు పక్క పెట్టమన్నా. ఇవాళ చైనాతో పాటు అమెరికాతో పాటు టెక్నికల్ గా టెక్నాలజీని పెంచి పోషిస్తున్నటువంటి ఇజ్రాయిల్ కూడా ఆశ్చర్యపోయిందన్న. ఇవాళ 100% టెక్నాలజీని డైరెక్ట్ ఉపయోగించి ఇలా కేవలం వాళ్ళ స్థావరాలు మాత్రమే దెబ్బతీస్తామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించలేదన్న. 100కు 100% టెక్నాలజీని సక్సెస్ చేస్తున్న దేశం నా భారతదేశం, నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఇలా ప్రపంచాలు గుర్తించినాయి. కాబట్టి అమెరికా గాని చైనా గాని ఈ యుద్ధం జరగద్దు అని పాకిస్తాన్ కాళ్ళ వేళ పడే విధంగా చేసిన దేశాలే ఈ చైనా అమెరికా దేశాలన్న. యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఉండదు. ఇలా చిన్న శాంపుల్ గా ఇస్తేనే ట్రయల్ చూపడితేనే పాకిస్తాన్ గడగడలాడిందన్న. నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఉఫ్ అని ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయాన్ని పాకిస్తాన్ కు తెలుసు. కాబట్టి ఇప్పటికే 20% డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తాం. కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్న. కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్న. యుద్ధం ఆగలే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు, యుద్ధం ఆగలే, యుద్ధం నడుస్తూనే ఉంటది, యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం. పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలను ధ్వంసం చేసే వరకు కూడా, ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. రేపు సమాచారం వచ్చినా కూడా రేపు కూడా అవసరం వస్తే పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, జయశంకర్ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం. తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావునికి ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి. ఈ దేశం కోసం పనిచేసే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ కూడా ఎస్ మేము మీ కండగా ఉంటామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా మురళీ నాయక్ అనే జవాన్ మనం చేసే యుద్ధంలో ఏ విధంగా అసూలు బాధ్యతో ఒక్కసారి ఆలోచించడన్నా. మరి ఇంత జరుగుతుందన్న వాళ్ళు ఎండలో కష్టపడుతురన్నా, వర్షంలో జరుస్తురన్నా, చలికి చేస్తురన్నా. ఇక్కడ మన అన్నలు మాత్రం కొంచెం వర్షం గురనే నీడకు పోయి కూర్చున్నారన్న. ఎంతవరకు కరెక్ట్ ఆలోచన. ఏం చేస్తామన్నా? ధర్మం కోసం పనిచేయాలన్నా. ఇలా రాళ్ళు గుట్టలు కట్టకపోతామన్నా, కమిషన్ల కట్టలు పట్టుకపోతామన్నా. నాకైతే ఆలోచన లేదన్నా. దయచేసి ఆలోచండి. ఈ హిందూ ఏకతా యాత్ర ఉద్దేశమే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ హిందూ సమాజం యొక్క చైతన్య శక్తిని సంవత్సరానికి ఓసారన్నా ఇలా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఎవరైతే కుహనా సెక్యులర్ వాదులున్నారో, ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో, హేళన చేసే ప్రయత్నం చేస్తారో వాళ్లకు ఒక వార్నింగ్ ఇవ్వడానికే మేము హిందూ సమాజం అంతా సంఘటితంగా ఉంటామని చెప్పి వాళ్లకు ఒక సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హిందూ ఏకతా యాత్రకు వర్షం పడ్డప్పుడు కూడా, భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఈ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి హిందూ సమాజానికి, ఈ యువత అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ ఏకతా యాత్రను కొనసాగిద్దాం. వర్షానికి భయపడేటోడు హిందూ కాదు, చాటుకు ఉండేటోడు హిందూ కాదు. నిజమైన హిందువులైతే ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి. ఇలా అవ్వబడిన పహల్గాంలో పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత అవసరం వస్తే మేము కూడా దాడులు చేస్తాం, దాడికి మేము కూడా వస్తాం కరీంనగర్ నుంచి అని చెప్పి భావించే ప్రతి హిందూ కూడా ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి. ఈ హిందూ ఏకతా యాత్రను సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఏ విధంగా మనం చేస్తాం. ఇద్దరు మహిళలతోన ఝాన్సీ రాణి, రుద్రమదేవి లాంటి వాళ్ళ ఇద్దరు మహిళలు, అరే మా మహిళల సింధూరనన్నా, మా మహిళల సింధూరాన్ని చూస్తే అదే మహిళలతో కొట్టిపిస్తామన్నా. ఇలా వీర వనితలన్న వాళ్ళు భార్య ముందు భర్తను చంపిరన్నా, తల్లి ముందు కొడుకుని చంపిరన్నా, పిల్లల ముందు తండ్రిని చంపిరన్నా. 3 నెలలైన పెళ్ళై ట్రిప్ కోసం పోతే ఆ తల్లి ముందు ఆ భర్తను చంపిరన్నా. 3 నెలల ముచ్చట కాలేదన్నా. పసిపిల్లలు ఉన్నారు,
నా పసిపాపని చూడండి, నా భర్తను చంపకండి అంటే కూడా కరుణించలేన మూర్ఖులు ఉచ్చాగాళ్ళు ఆ పసిపిల్లల ముందు హత్య చేసిరన్న. అందుకే నరేంద్ర మోడీ గారు భారత సైన్యం దమ్మెందో చూపెట్టిండనా, భారతదేశం తలుచుకుంటే ఏం చేస్తారో చూపింది కాబట్టి వాళ్లకు సంఘీభావంగా ఈ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఆ సైనికులకు, ఆ హత్య చేయబడినటువంటి వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించాలంటే, నరేంద్ర మోడీ గారికి ఒక సంఘీభావం ప్రకటించాలంటే ఈ హిందూ ఏకతా యాత్రలో మనందరం జోష్గా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి హంపి విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారత స్వామివారి యొక్క పాదాలకు సాష్టాంగ ప్రణాళికలు చేస్తూ వారి ఆశీర్వాదం మనకు దొరకడం నిజంగా ఈరోజు అదృష్టం. వారు కాళేశ్వరం పోతున్నారు, మన హిందూ ఏకతా యాత్ర చూసి మనందరినీ ఆశీర్వదించడానికి ఈ రోజు వారు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారి సమయం దొరకది, సంవత్సరం ముందు చెప్తే తప్ప సమయం దొరకది. కానీ ఇలా సమయం ఇలా మన అదృష్టం బాగుంది కాబట్టి ఇలా వారు వచ్చి మనల్ని ఆశీర్వదించడం చాలా సంతోషం. అదేవిధంగా ప్రసాద్జీ ఇలా దేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సమాజంలో చైతన్యం కల్పించడానికి, సమాజంలో ఒక మార్పు తీసుకోవడానికి, చిన్న పెద్ద కులం సంబంధం లేకుండా గడప లోపంటే కులం, గడప దాడితే మనం హిందువులం అని చెప్పి ఇలా మొలతాడు కట్టుకున్న మునగాలు ఈ సమాజానికి అవసరం అని చెప్పి ఇలా ప్రసాద్జీ సమాజంలో కూడా చైతన్యం తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తున్న అప్పాల ప్రసాద్జీ వారు కూడా స్వాగతం పలుతూ మీ అందరూ మనం ర్యాలీ కొనసాగిద్దాం. ఎక్కడ ఆగారు కదన్నా, సప్పుడు చేస్తలేరన్నా. మళ్ళా వర్షం పడుతుంది, ఏం చేద్దామన్నా? ఆపుదాం అమెరికానే, ఆపుదాం తీరాలన్నా. తడితే సరిదవుతుంది, మరి దగ్గులేస్తుంది, ఇంటికి పోతే మీ అమ్మ నాన్న ఒప్పడతారు. ఈ మాట అన్న ఒక్కసారి అన్న, నిజంగా ఈ మాట నిజంగా అందరు మొలతాడు కట్టుకున్నారా? ఇందా ఇలా మీరు మొలతాడు కట్టుకుంటే నాతో రావాలి, నాతో రారనుకో ఇంటికి పోయి కడిగేసుకోండి. నేను సీరియస్ చెప్తున్నా, ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంటికి పోయి ఏం చేయాలి? నాకు వర్షం పడుతుంది, నా జుట్టు పోతుంది, నాకైతే జుట్టు లేదనుకోరి, నా జుట్టు పోతుంది, నా మేకప్ పోతుంది, నాకు సర్ది అవుతుంది, నా గ్లామర్ దెబ్బ తింటుంది అనుకున్న వాళ్ళు ఇంటికి పోయి ఏం చేయాలి? కడిగేసుకోవాలి. మొలదారం ఉన్న మునగాళ్ళు అయితే ఈ హిందూ ఏకతా యాత్రతో జోస్తోని మీరు ఏం చేస్తారో జోస్తోని ప్రశాంతమైన వాతావరణం అన్న, ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్న, ఇది మన దమ్ము చూపెట్టుకోవడానికి మాత్రమే ఈ హిందూ ఏకతా యాత్ర. నేను చాలా దూరం తెచ్చిన, నేను జల్దీ పోవాలి, బస్సులు ఎవ్వి పోవన్నా మీరు నేను చెప్పినాక బస్సులు పోవు, రాసి పెట్టుకోరు. నేను మళ్ళీ ఫోన్ ప్రవీణ్ రావు కృష్ణారెడ్డి ఫోన్ చేసినాక బస్సులు పోవు, రాసి పెట్టుకోరు. కాబట్టి ఇది అయిపోయే వరకు కూడా మళ్ళీ వైశ్యవరం వచ్చేవారు కూడా బస్సులు పోవు. కాబట్టి ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడున్నా అందరూ కూడా, మీరు కూడా సైడ్కున్నా వెనుకున్నా ముంగటున్నా అందరూ నా రథం ముందు ఉండండి. ఇలా కరీంనగర్ ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించండి, మీకందరికీ మేము అండగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ హిందూ సమాజం అంతా కూడా మీ కండమని ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మనందరం ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాదాలు. స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముందుకు నడవాలి. సౌండ్ పెట్టండి, సౌండ్ పెట్టి